ట్రంప్ అంకుల్ సంగతి అయితే సరే మోడీ ట్రంప్ కలిస్తే అది కన్నుల పండుగ. भारत का प्रधानमंत्री यूक्रेन की धरती पर ये अपने आप में एक ऐतिहासिक ఒక శతాబ్ద కాలంగా అయితే మనం అలాంటి వాళ్ళని చూడట్లేదు. అందరికీ నమస్తే, నేను మీ మాధవిలత. వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవిలత. ఈరోజు విషయం ఏంటంటే, రాజకీయం మాట్లాడకుండా మోడీ గురించి మాట్లాడడం అయితే ఉండదు కనుక ఖచ్చితంగా రాజకీయం మాట్లాడాల్సిందే. మోడీ ప్రపంచ స్థాయిలో శాసిస్తున్నది, భారతదేశానికి చేస్తున్నది అన్నీ వదిలేసి మోడీ మతోన్మాది, మోడీ హిందూ ఫాసిస్ట్ అని మాట్లాడుతున్న వాళ్ళు అసలు వాళ్ళకి తెలియాలి. చాలా మంది దీని గురించి చెప్తూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అయినా చెప్పిన వాళ్ళను అంధభక్తులని, బత్తాయిలని పేర్లు పెడుతూనే ఉన్నారు. మోడీ నిజంగానే హిందూ ఫాసిస్టా? అయితే రష్యా హిందూ దేశమా? అమెరికా హిందూ దేశమా? ఉక్రెయిన్ హిందూ దేశమా? బంగ్లాదేశ్ హిందూ దేశమా? మొన్న భూకంపం వచ్చిన టర్కీ హిందూ దేశమా? ఇకపోతే మన శత్రు దేశమైన ముస్లిం దేశాలకు సైతం సాయం అందించిన చేతులు మన దేశానివి. అందేలా చేసిన వారు మోడీజీ. అలాగే పరాయి దేశాల్లో జరుగుతున్న సదస్సులు లైక్ G20, నాటో, బ్రిక్స్, కామన్వెల్త్ కావచ్చు, ఇంక్లూడింగ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కావచ్చు, ఏదైనా సరే అక్కడ మోడీకి బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. ప్రపంచం మనల్ని మెచ్చుకుంటోంది. మనం ఇంత పెద్ద కళ్ళేసుకొని చూస్తున్నాం, చాట్ అంత చెవులేసుకుని కూడా వింటున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మోడీకి ప్రాముఖ్యత తగ్గట్లేదు. మోడీ వెళ్తున్న ప్రతి చోట్ల, కొన్ని చోట్ల అయితే ఆయన వస్తుంటే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇతర దేశాధినేతలు సైతం కలిపి మొట్టమొదటిసారిగా ప్రపంచ దేశాల స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో సమానంగా ముందు వరుసలో నిలబడిన స్థాయి, ఖ్యాతి మోడీ వల్లనే కలిగింది. మొదటిసారిగా ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం. కొందరు మింగుడు పడలేని సంకరజాతి కుక్కలకి ఇది పచ్చి కరకాయ తిన్నట్లు ఉంటుంది, కానీ ఇదే నిజం. భారతదేశపు మీడియాని మోడీ మేనేజ్ చేస్తున్నాడు అనుకోవచ్చు, ఇది అబద్ధం అనుకోండి. కానీ ప్రపంచ దేశపు మీడియాని కూడా మోడీజీ మేనేజ్ చేస్తున్నాడా? సోషల్ మీడియాని కూడా మేనేజ్ చేస్తున్నాడా? ఇతర దేశాల నేతల్ని, వాళ్ళ సోషల్ మీడియాని మన దేశం సొమ్ము ఇచ్చి లేదా భయపెట్టి, మభ్యపెట్టి మోడీ గురించి ఏమైనా రాయించుకుంటున్నాడా లేక పొగిడించుకుంటున్నాడా? అవును అని మీరంటే గనక అది మీ మూర్ఖత్వానికే పరాకాష్ట. మన అదృష్టానికి ఇప్పుడు ఫారిన్ పాడ్కాస్టుల్లో కూడా అగ్రదేశాల్లో మోడీ గురించి, మన దేశం గురించి గొప్పగా మాట్లాడుతుంటే మనం వింటున్నాం. చైనా, అమెరికా లాంటి దేశాల్లో గతంలో మన ప్రధానులు చేతులు కట్టుకుని నిల్చున్న రోజులు మనకు గుర్తున్నే ఉంటాయి. కానీ ఈరోజు అమెరికా ప్రెసిడెంట్ భుజాల మీద చేతులేసి సరదాగా స్నేహంగా మాట్లాడే రోజులు చూస్తున్నాం. మొన్న మన బైడెన్ అంకుల్ మోడీ దగ్గరికి వచ్చి సరదాగా షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మిస్టర్ ప్రెసిడెంట్ అని పిలిపించుకునే అమెరికా మొదటి వ్యక్తి బరాక్ ఈజ్ మై ఫ్రెండ్ అని మోదీ అన్న రోజుల్ని చూసాము. ఇక ట్రంప్ అంకుల్ సంగతి అయితే సరే మోడీ ట్రంప్ కలిస్తే అది కన్నుల పండుగ. అలాగే మొన్న సౌదీలో చక్కగా నారాయణ మందిర్ నిర్మాణం చేసి ఎంత గొప్పగా ఆహ్వానం పలికారు. ఇప్పటికీ అక్కడ ముస్లిం రాజుల పరిపాలనే ఉంది. అయినా సరే మన వైభవం హిందూ దేవాలయానికి ఎలా దక్కింది? ఇక్కడ బలమైన నాయకుడు ఉన్నాడు కనుక. మన దేశంతో సౌదీకి, సౌదీతో మన దేశంకి చక్కటి సంబంధాలు ఉన్నాయి గనక, ఉండాలి కనుక. మొన్న మన స్వతంత్ర దినోత్సవం రోజు చూసారా, ఆ దేశంలో వాళ్ళ కారుకి మన జెండా రంగులు వేసుకుని వాళ్ళ దేశపు జెండాని ఒక చేతో, మన దేశపు జెండాని ఒక చేతో పట్టుకుని స్నేహ సంబంధాలని కూడా చాటారు. మరి ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఎందుకంటే మన దేశంలో చక్కటి దక్షత ఉన్న నాయకుడు ఉండడం వల్ల, ఆయనకు ఫోకస్ ఉండడం వల్ల, దేశం పట్ల అంకిత భావం ఉండడం వల్ల, తన దేశం, తన దేశ ప్రజలు మోడీ వెనక నిలబడ్డారు కనుక. ప్రపంచ శాంతికి ఎప్పుడూ ముందడుగులో ఉండే భారత్ దాన్ని ప్రాక్టికల్గా ఒక నాయకుడు చేసి చూపిస్తుంటే ఎవ్వరికైనా పరాయి దేశంతో స్నేహ సంబంధాలు బలంగా ఉండాలని అనుకుంటారు. పాకిస్తాన్, టర్కీ లాంటి దేశాలు తప్ప. దక్షత అంటే ఎఫిషియన్సీ, అంత కాన్ఫిడెన్స్ మనం మోడీ గారిలో చూస్తూ ఉంటాము. ఇంతవరకు ఏ దేశంలో అయినా సరే అరుదుగా ఇలాంటి వాళ్ళని చూసి ఉంటాము. ఒక శతాబ్ద కాలంగా అయితే మనం అలాంటి వాళ్ళని చూడట్లేదు. ఈ శతాబ్దపు విశ్వకర్మ నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. నా దేశంలో ప్రజలకి సంక్షేమం ఎంత ముఖ్యమో అభివృద్ధి కూడా అంతే ముఖ్యం, అంతకంటే నా దేశపు ఆత్మగౌరవము ఇంకా ముఖ్యం అనుకున్నాడు. కాబట్టే ఈ భారతదేశపు ఆత్మగౌరవం తన తల మీద ఉంది అని అనుకున్నాడు. కనుకే ఆ బరువును మోస్తూ తన సొంత దేశంలో తన తలని తెగ నరకాలని విదేశీ విషమూకలతో విధాలుగా ప్రయత్నం చేస్తున్న వారందరినీ ఎదుర్కొంటూ తల వంచకుండా నిలబడ్డవాడు మన దేశపు ప్రధానమంత్రి అని నేను గర్వంగా చెప్తాను. అవును, నాకు
నా ప్రధానమంత్రి గురించి మాట్లాడుతుంటే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. మనసు కుసింత పొగరుగా పులకరిస్తుంది. ఈ దేశపు ఆత్మాభిమానం మొన్న వరకు ఇంకా తెల్లవాళ్ళ పాదాల దగ్గర తాకట్టు పెట్టిన మన దేశీయులున్నారు. ఇప్పటికీ మోడీని గద్దె దింపడానికి ఇదే బ్రిటిష్ వాడి, అమెరికా వాడి బూట్లు నాకుతున్న ఎందరో నాయకులు, కుహానా కమ్మీలు కూడా ఈ దేశంలో ఉన్నారు. కానీ భారతదేశ ప్రజలు మూడోసారి ముచ్చటగా ఆయన్ని ప్రధానమంత్రిని చేశారంటేనే ఈ దేశ ప్రజలకి ఆయనంటే ఎంత నమ్మకం, ఆయనుంటే తండ్రి ఉన్నట్లే అనుకుంటారు. కనుకే అది మళ్ళీ సాధ్యమైంది. విదేశాల్లో ఉన్న భారతీయులకు తెలుసు, 10 ఏళ్ల క్రిందట అలాగే ఇప్పుడు మన దేశీయుల పరువు, అభిమానం ఎంతగానో పెరిగిందని. మోడీ పేరు చెప్పగానే భారతీయులకు గౌరవాలు కట్టబెట్టేవాడే ఎవ్వడూ లేడు. కేవలం ఆయన దక్షత, ఆయన దీక్ష, ఆయన పట్టుదల, ఆయన ప్రతిభ, 140 కోట్ల ప్రజల ప్రాణాలు, అభిమానాలు ఆయన సొంతం అనుకున్నారు కనుకే ఇంతటి అభిమానం. అసలు ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం 2 ఏళ్ళుగా జరుగుతూనే ఉంది కదండి. మనకు ఉక్రెయిన్ శత్రుదేశం కాదు, కానీ రష్యా మనకు చాలా మంచి మిత్రులు. అయినా సరే మొన్న ఉక్రెయిన్ వెళ్లిన మోడీజీ మన దేశానికి, వాళ్ళ దేశానికి ఇంపోర్టు, ఎక్స్పోర్టు ఇలాంటి విషయాల మీద సమీక్ష చేశారు. ఆ దేశంతో సఖ్యత పెంచి భారత్ దౌత్య సంబంధాలు బలపరిచారు. అంతటి చాకచక్యం కలిగిన నాయకుడు. आज का दिवस भारत और यूक्रेन के संबंधों के लिए एक बहुत ही ऐतिहासिक दिवस है, क्योंकि भारत का प्रधानमंत्री यूक्रेन की धरती पर यह अपने आप में एक ऐतिहासिक बुद्ध की धरती से, जहां युद्ध को कोई स्थान नहीं हो, हम महात्मा गांधी की धरती से, जिसने पूरे विश्व को शांति का संदेश दिया। हम पहले दिन से ही पक्षकार रहे हैं और हमारा पक्ष है शांति के हर प्रयास में भारत अपनी सक्रिय भूमिका निभाने के लिए तैयार है। व्यक्तिगत रूप से मैं भी अगर इसमें कोई योगदान कर सकता हूँ तो मैं जरूर करना चाहूंगा, एक मित्र के रूप में आपको इस बात द्विपक्षीय संबंधों में ऐसी विपरीत कालखंड में भी प्रगति हो रही है, और मैं कह सकता हूँ कि ऐसे तनावपूर्ण वातावरण में ये प्रगति हम दोनों देशों की मैच्योरिटी को प्रतिबिंबित कर सकती है। मैं 140 करोड़ भारतीयों की भावना को लेकर है, और 140 करोड़ भारतीयों की भावना मानवता से प्रेरित है, और मैं आज यूक्रेन की धरती पर शांति का संदेश लेकर के आया कि हमारा अप्रोच पीपल सेंट्रिक रहा है, और मैं आपको भी और पूरे विश्व समुदाय को विश्वास दिलाना चाहता हूँ कि संप्रभुता और क्षेत्रीय अखंडता का सम्मान हमारे लिए सर्वोपरि है। हम उसका समर्थन
నా తల ఎవ్వరి ముందు దించుకునే అవసరమే లేదు అని ప్రపంచ వేదికల మీద సగర్వంగా చెప్తూ ఉన్నారు కూడా. మోడీ గారు అంత గర్వంగా నిలబడ్డారంటే ఆయన ఒక్కడే నిలబడ్డట్టు కాదు, ఈ దేశ ప్రజలు ప్రపంచ దేశాల ముందు సగర్వంగా తల ఎత్తుకు నిలబడినట్లు అని అర్థం. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, విలువ తెలిసిన వ్యక్తి ప్రవర్తన అలా ఉంటుంది. అలాంటి వ్యక్తి, అలాంటి శక్తి మన నరేంద్ర మోదీ. ఈ వీడియో కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి, ఎందుకంటే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో మరింత మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్, జై హిందూ.